My teachers are so friendly with me and they will teach very nicely. They will conduct so many activities in our school. My goal is being a collector and I want to change the district and I want to keep our district like a good place and a better place. నర్సరీ నుంచి చూసుకుంటే 10th క్లాస్ వరకు చాలా తక్కువ ఫీజులో, అంటే అప్పట్లో మేము చదివిన ఫీజెస్లోనే ఉంది ఈ స్కూల్ కూడా. ఐఐటి ఈ ఫీజెస్కి విత్ ఐఐటి ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. చాలా మంచి ఎడ్యుకేషన్, అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఐఐటి ఎడ్యుకేషన్ కూడా రావడం అనేది చాలా గ్రేట్ కదా. బయట స్కూల్స్తో పోలిస్తే ఈ స్కూల్లో ఫీజెస్ ఆల్రెడీ తక్కువ. పేరెంట్స్ మన మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి ఫీజెస్ విషయంలో ఇంకా కన్సెషన్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పేరెంట్స్ కూడా. అలాగే మనం స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే జూన్ ఆర్ జూలై సెప్టెంబర్లో మనం ఫీజెస్ కలెక్ట్ చేస్తాం. చాలా వరకు ఆల్మోస్ట్ అలాగే నడుస్తుంటుంది. మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు డిసెంబర్ అండ్ జనవరిలో ఫీజెస్ కడుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి మీ పేరెంట్స్ ఫీజు కట్టాలి అన్నట్టుగా ఇబ్బంది పెట్టట్లేదు. డైరెక్ట్ మేము ఏమున్నా కూడా పేరెంట్స్తోనే మాట్లాడుకుంటాం. మనం ఈ ఇయరే ఐఐటి ఎస్టాబ్లిష్ చేసాము, తర్వాత అబాకాస్, ఒలింపియాడ్ ఇవన్నీ ఈ ఇయరే ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన వీటన్నింటితో కూడా మనకు ఫీజెస్ ఎక్కువ ఇవ్వకుండా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు.